ఈరోజు ఇక్కడ పెన్నాడపాలెంలో ఒక సంఘటన జరిగింది. ఇక్కడ స్థానికులు మాకు ఫోన్ చేసి ఇక్కడ గోవుల్ని దారుణంగా చిత్రహింసలు చేసి కొట్టి పక్కన పాడేశారు పొలాల్లో, ఇవి రవాణాకి సిద్ధంగా ఉన్నాయి అని చెప్పగానే నేను మా అడ్వకేట్ పెన్నాడు రమేష్ గారికి మెసేజ్ పాస్ చేశాను. వెంటనే వారు ఇక్కడ పరిశీలించి గోవులు ఉన్నట్టు కన్ఫర్మ్ చేసి మాకు ఇక్కడ గ్రామ పెద్ద అయినటువంటి తాతయ్య గారు, ఆ తర్వాత చేబోలు రామకృష్ణ గారు, ఇక్కడ యువత అందరు కలిసి వచ్చి మాకు చాలా చక్కటి సహకారం చేశారు. వీటిని చాలా దారుణంగా చిత్రహింసలు పెట్టి కొన్నిటినైతే విజువల్స్ ఫొటోస్తో సహా నేను రుజువు చేస్తాను. నేలికలు కూడా కోసేశారు. వీటికి అవి రక్తపు మడుగుల్లో ఉన్నాయి. ఒక్కొక్క ఆవు చూడండి ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఇవి లారీ ఇక్కడ యువత పెద్దల ఊరి పెద్దలందరూ కలిసి మాకు చక్కటి సహకారం చేశారు. అలాగే పాల్కోడేరు పోలీస్ స్టేషన్ నుండి రూరల్ నుండి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వచ్చి మాకు సహకారం చేశారు. ఇక్కడ లోకల్ వెటనరీ డాక్టర్ గారు, అలాగే ఆవిడికి సపోర్ట్గా పాండురంగారావు గారు మా సోదరుడు, మోగల్ గవర్నమెంట్ డాక్టర్ గారు కూడా వచ్చి చక్కటి సేవలు అందిస్తున్నారు. ఇది ఇలాంటి సంఘటన తిరిగి మళ్ళీ జరగకుండా ఉండడానికి మేము గట్టి యాజిటేషన్ అయితే తీసుకొస్తాం. ఇది తప్పకుండా పై లెవెల్లో మటుకు వెళ్తుంది. అంటే సీఎం, డిప్యూటీ సీఎం, ఇక్కడ లోకల్ నాయకుల దగ్గర కూడా తీసుకెళ్ళి దీన్ని యాజిటేషన్ చేస్తాము. ఇంకోటి ఏమిటంటే, మేము ఏదైనా గోవులను అక్రమంగా తరలిస్తున్నప్పుడు వాటిని పట్టుకున్నప్పుడు చాలామంది పెద్దలు నాయకులు వాటిని వదిలిపెట్టమని చెప్పి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టి ఇది చేస్తున్నారు. ఇక్కడ స్థానిక నాయకులు, ఖచ్చితంగా నాయకులు, పెద్ద నాయకులుకి హస్తం ఉందా అని చెప్పి ప్రజలందరూ డౌట్ పడుతున్నారు. ఇలాంటివి చెప్పడంలో మేమే వెనకాల చేయం. దయచేసి ఇలాంటి జరిగే లుచ్చా పనులకి వాళ్ళని సపోర్ట్ రావద్దని చెప్పి మేము మరీ కోరుతున్నాం. నాయకులు వాళ్ళు మాకు మంచి చేయకపోయినా పర్లేదు తప్ప, మేము ఏదైనా పట్టుకొని పోలీస్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పేస్తుంటే నువ్వు ఆ డ్రైవర్ని కొట్టేవంట, లేకపోతే బండిలో ఇంకోటి చేసేవంట అని చెప్పి ఇలాగా ఇది చేస్తున్నాం. పోతే ఇక్కడ ఈ ఏరియాలో నాని అనబడే పేరు నాగరాజు, చేబోలు నాగరాజు అనే అతను వీటికి రింగ్ లీడర్. ఇతనే రోజు ఆవుల్ని అక్రమంగా రవాణా చేస్తున్నారు. రేపు పొద్దుట ఆదివారం కాబట్టి ఈవేళ హనుమాన్ జంక్షన్ వెళ్తున్నాయని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన యువత కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అతను కూడా యూజింగ్ ది నేమ్ ఆఫ్ వన్ డిఎస్పీ హూ ఈస్ వెరీ క్లోజ్ రిలేటెడ్ టు హిజ్ నాగరాజు. అతను మాట్లాడితే మా చుట్టం డిఎస్పీ ఉన్నాడు, మీ సంగతి ఏంటో తెలుస్తా అని చెప్పి బెదిరిస్తున్నాడు. కానీ గోరక్షకులకైనా మేము ఆర్ఎస్ఎస్, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్ నుండి మేము వీఆర్ వెల్ ట్రైన్డ్, మేము మటుకు వీటికి జరగం అని చెప్పి మరీ చెప్తున్నాను. ఇక్కడ మాకు ఈ ఊర్లో ఎంత మంచి సహకారం మటుకు అందుతుందని చెప్పి మేము ఇది చేస్తున్నాను. అలాగే డాక్టర్లకి, పోలీసులకి, ఇక్కడికి ఈ ఊర్లో ఉన్న యువతకి అందరికీ, మా లాయర్ రమేష్ గారికి, ఈ గ్రామ పెద్ద తాతాజీ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ హేమ, కోడేరు పశు వైద్యాధికారిని. నాకు గోరక్షకుల నుంచి పంచమార్ బాబు గారు ఫోన్ చేశారు. ఇట్లాగా పశువుల్ని, గోవుల్ని మేము పట్టుకున్నాం మేడం, తరలిస్తాం కదా, వారికి పరిస్థితి బాగాలేదని చెప్పి నాకు ఫోన్ చేయడం జరిగింది. నేను వెంటనే మా స్టాఫ్, మా సిబ్బంది, పాండురంగారావు వెటనరీ అసిస్టెంట్, ఇంకా పోతరాజు హస్బెండ్ అసిస్టెంట్ రావడం జరిగింది. వచ్చి ఇక్కడ వీటిని ప్రస్తుతం ఇక్కడ 2 పశువులు ఉన్నాయి. ఈ రెండిట్లో ఒకటిని ఐడెంటిఫై చేసాము, వాటి చెవి ట్యాగ్ ద్వారా గుర్తించాము. అవి విజయనగరం నుంచి విజయనగరం సంబంధించిన పశువులను మేము ఐడెంటిఫై చేసాము. మిగతా పశువులను ఇక్కడ తరలించిన వెంటనే వాటికి చెవిపోగులు ఉంటే చెవిపోగులను బట్టి వాటిని ఎక్కడి పశువులు అనేది మేము ఐడెంటిఫై చేస్తాము. వీటి హెల్త్ కండిషన్ చూసి అనలైజ్ చేసి వీటికి ట్రీట్మెంట్ అందించడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఉన్న పశువులకి ఏంటంటే అలర్ట్గానే ఉన్నాయి, కానీ వీళ్ళు లేవలేని స్థితిలో ఉన్నాయి. సో వీటికి ప్రైమరీ ఫస్ట్ ఎయిడ్ అందించి వీటిని సురక్షితంగా ప్లేస్కి తరలించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మొత్తం 9 పశువుల్ని ఐడెంటిఫై చేశామండి. 9 పశువుల్లో ఒక పశువుకి నాకు తగ్గించడం జరిగింది. దాన్ని మిగతా పశువులన్నిటికీ లేవలేని స్టేట్లో ఉన్నాయి, వాటికి ట్రీట్మెంట్ అందించడం జరుగుతుంది. పెన్నాడపాలెం గ్రామంలో ఇలా పశువుల్ని 9 కౌస్ని కళ్ళానికి తీసుకెళ్తూ ఉండగా డిఎస్పీ బాబు గారు
మాకు ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగిందండి. ఆ ఇన్ఫర్మేషన్ హైర్ అథారిటీస్ అయినటువంటి డాక్టర్ టి హేమ గారికి చెప్పింది. వారు కూడా వెంటనే తరలి వచ్చారు. వచ్చిన తర్వాత దానికి సంబంధించిన మెడిసిన్స్ అవి తీసుకొచ్చాము. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేస్తామండి. అందుచేత వారి పరిశీలనలో పై అధికారులు తెలియజేస్తూ వాటికి పూర్తి సంరక్షణ కల్పిస్తామని తెలియజేస్తున్నాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.